ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పునః ప్రారంభమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏప్రిల్ 7న అనకాపల్లిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి. ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకొని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 7 నుండి వారాహి విజయబేరి యాత్రను కొనసాగించనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కడప లోక్సభ ఎన్నికల్లో ఓవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని, ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని తెలియజేశారు. కడప జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లిలో ఏపీసీసీ చీఫ్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్ అవినాష్ ను ఓడించాలని అన్నారు. ఈ యాత్రలో వివేక కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకువచ్చారని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మా, న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. ఈ బిడ్డను చూస్తున్నారు మీరు. వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మా, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్లీ హంతకులను గెలిపించకండి, మళ్లీ హంతకులను చట్టసభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర భారతదేశంలో రాజకీయాలు ఉన్నంతకాలం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దళిత, బడుగు, బలహీన వర్గాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ఎన్నో కార్మిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని కొనియాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, వైఎస్ఆర్ బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బీహార్లోని నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అత్యున్నత స్థానాన్ని సంపాదించిన బాబు జగ్జీవన్ రామ్ తన చివరి శ్వాస వరకు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానిగా కార్మిక సంస్కరణలను అందించిన గొప్ప మేధావి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే. ఎందుకంటే అతి నిరుపేద కుటుంబంలో జన్మించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని అనేక
దశాబ్దాల క్రితం అగ్ర కులాల పెత్తనంలో ఉత్తర భారతదేశంలో రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఆయన భారత మాజీ ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన భారతరత్నకి పూర్తి స్థాయి అర్హుడు. గతంలో ప్రభుత్వాలు ఆయన్ని పట్టించుకోకపోయినా అనేక మంది నాయకులు ఆయన్ని రాజకీయంగా ఉపయోగించుకొని వదిలేసినా కూడా ఈ భారతదేశం యొక్క పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయనకి భారతరత్నాన్ని మించిన గొప్ప బహుమానం ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మొన్న మధ్య చూసాం, కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ అనే మన బీహారు ముఖ్యమంత్రి గారు 2 సార్లు చేశారు. ఆయనకి మరి భారతరత్న ఇచ్చినట్లుగా అదేవిధంగా ప్రముఖ పార్లమెంటేరియన్ ఎల్కే అద్వానీ గారికి మరి భారతరత్న ఆయన ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరిగిన సంగతి కూడా చూసాం. ఆయన అనారోగ్య కారణాల వల్ల. వీళ్ళందరినీ మించినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, సమాజం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి పనిచేసి జీవితాన్ని అంకితం చేసినటువంటి మరి అదే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి బాబు జగజ్జీవన్ రావు గారికి ఎందుకు ఇవ్వలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ మహనీయుడిని గుర్తించి ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళగిరిలో సుందరయ్య నగర్ సాయుధ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సమస్యాత్మక వార్డులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు కవాతు నిర్వహణలో భాగంగా మంగళగిరి టౌన్ పరిధిలో నేటి సుందరయ్య నగర్, రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహ కాలనీలలో పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు భద్రత కల్పిస్తారని ప్రజల్లో ఆలోచన కల్పించే ఉద్దేశంతో కవాతు నిర్వహించినట్లు చెప్పారు. రాబో ఎలక్షన్ దృష్ట్యా కేంద్రం నుంచి రాబడిన మనకి సిఏపిఎఫ్ భాగాలతో మంగళగిరి పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అసాంఘిక శక్తులకు ఒక హెచ్చరికగా ఉండటానికి ఈ రూట్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. బాబు జగజీవన్ రామ్ ప్రసిద్ధి చెందిన జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని రాష్ట్ర కన్వీనర్ కట్టెపోగు ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. దళిత, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాబు జగజీవన్ రావుకి భారతరత్న ఇవ్వాలని ముక్తకంఠంగా తెలిపారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరి నగరంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టెపోగు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ 1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారని గుర్తు చేశారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన అతను 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారన్నారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిదని, దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారని తెలిపారు. డాక్టర్ జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మంగళగిరిలో ఆయనకి పూలమాలేసి దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున ఘనంగా నివాళులర్పించి శుభాకాంక్షలు తెలియజేశాం. మాజీ ప్రధానియే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎదిరించి ఎమర్జెన్సీని వ్యతిరేకంగా ఆయన బయటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టి గొప్ప ఆ దేశానికి ఒక విజయాన్ని అందించిన మహనీయుడు
బాబు జగజ్జీవన్ రావు గారు. అలాగే అనేక శాఖలు నిర్వహించి ఏ శాఖలో చేసినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ భారతదేశానికి ఆనాడు ఆహార కొరత ఏర్పడి ఉంటే ఇది ఎట్లా తీర్చాలని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ని ఏర్పాటు చేసి హరిత విప్లవం సాధించి ఈ దేశానికి మిగులు ఉత్పత్తులు కలిగించాడు. మిగులు ధాన్యాన్ని ఏర్పాటు చేసిన దార్శనికుడు తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు, చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఎన్నికల గెలుపు కోసం మంది మార్బలంతో కార్లలో తిరుగుతూ ఎన్ని హామీలు ఇచ్చినా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మేదే లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని 20 వార్డు కొప్పారావు కాలనీలో వైఎస్ఆర్ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యురాలు కండ్రు కమల పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మురుగుడు లావణ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించిన బీసీ మహిళపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా లోకేష్ బరిలోకి దింపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోనే చేనేతల కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వందేనని తెలియజేశారు. స్థానికంగా ఉన్న బీసీ మహిళ చేనేత వర్గానికి సంబంధించిన మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారని అన్నారు. ఆయన నియోజకవర్గాల్లో ఎక్కడున్నా చేయొచ్చు, గానీ ఇలాంటి చోట ఆయన ఒక పేదవాళ్ల మీద ఈ రకమైనటువంటి ప్రయోగం చేయటం కూడా మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి మహిళని గెలిపించాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా మనవి చేసేది ఏంటంటే, తప్పనిసరిగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉండొచ్చు, ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. ఈ ఒక్క నియోజకవర్గంతో రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్ద మార్పులు, పెను మార్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే మన రిప్రజెంటేషన్ మనకు కావాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉందనేది నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి తరగతులే కాదు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా గుర్తించి గెలిపించాలని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్యను గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ సెలవు. బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ముందుగా మేము అక్కడ వెళ్లి పూలమాలను ఆవిష్కరించి అందరం ఘనంగా నివాళులు అర్పించాము. మరి ఆయన అణగారిన జాతికి ఎంతగానో అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ప్రజాసేవని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని అందరం కూడా డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఈ రోజు తర్వాత ఇక్కడ 20వ వార్డులో కొప్పరావు కాలనీలో ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి వెళ్ళి చాలా బాగా జరుగుతుంది ప్రచారము. అందరూ కూడా కుటుంబ సభ్యురాల్లాగా ఆహ్వానించి బాగా ఆదరిస్తున్నారు. అలాగే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కొంచెం ఇబ్బందిగా ఉందని మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తాము. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు పక్కన మొక్కల్ని నాటి సుందరీకరణగా చేసుకుంటే మన కొప్పరావు కాలనీ కూడా ఇంకొంచెం బ్యూటిఫికేషన్ గా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ మార్పులు కూడా తీసుకొస్తామని ఖచ్చితంగా చెప్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అలాగే మనం చేసే అభివృద్ధి ఇంకొంచెం మెరుగ్గా ముందుకు తీసుకెళ్లాలి అంటే అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్రంలో జీఎస్టీ 25% అమలు చేస్తున్న విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని అవలంబిస్తూ దోపిడీ నుండి రక్షణ కల్పిస్తామని జై భారత్ పార్టీ అధ్యక్షులు భగవాన్ విష్ణుదేవా తెలియజేశారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ రానున్న ఎన్నికల్లో సీట్లు రాని వారికి జై భారత్ పార్టీ సాదరంగా ఆహ్వానించి ప్రజలకు సేవ చేసే వారికి ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని బైపాస్ రోడ్డు ఆంజనేయ కాలనీలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు భగవాన్ అనంత విష్ణుదేవ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచితంగా విద్య, వైద్యం, 100 గజాల ఫ్లాట్, గృహలక్ష్మి పథకం ద్వారా
ప్రతి కుటుంబానికి 50 రూపాయలకే గోబర్ గ్యాస్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సబ్సిడీ రూపంలో సోలార్ స్టవ్లు ప్రవేశపెట్టి ప్రతి పేద కుటుంబాలకు విద్యుత్ భారాన్ని తగ్గిస్తామని అన్నారు. పంట పండించిన రైతుకు నేరుగా మద్దతు ధర లభించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. నదులను అనుసంధానం చేసి గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు, వ్యవసాయానికి నీరు అందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. 100 గజాల ఫ్లాట్ భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాము. మా జయ మహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో కేవలం 50 రూపాయలకు మాత్రమే గోబర్ గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుటుంబాలకు గోబర్ గ్యాస్ కిట్టు, సిలిండర్లు సబ్సిడీ ద్వారా పంపిణీ చేసి ప్రజలే గోబర్ గ్యాస్ని ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా, ప్రభుత్వం వాటిని మార్కెట్ చేసే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నాము. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు 1000 సిలిండర్లు గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేస్తే 40 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేస్తారు ప్రభుత్వం. అంటే 40,000 రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేస్తుంది అనమాట. 5 రూపాయల ట్యాక్స్, 5 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ కలిపి 50 రూపాయలకు మొత్తం మార్కెట్లో గోబర్ గ్యాస్ నిర్విరామంగా అందజేయబడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వారి వారి నియోజకవర్గాలలోనే జయ మహాభారత్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వారి వారి నియోజకవర్గాలలోనే స్థాయి రూపకంగా ఇల్లు, అక్కడే ఎమ్మెల్యే, ఎంపీలు ఉండడానికి ఆవాసం అంటే నివాసము మరియు కార్యాలయం ఏర్పాటు చేసి 10 గంటల నుండి 5 గంటల వరకు వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా డ్యూటీ చేయాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లేస్ లో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ అటెండెన్స్ అక్కడ నిలబడి ప్రజలకు జవాబుదారీ ఉండాలి. అంటే పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు, అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు వెళ్ళొచ్చు, అటెండ్ కావచ్చు. మిగతా టైంలో వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ వాళ్ళ కార్యాలయంలో, వాళ్ళ క్షేత్రాల్లోనే కూర్చుంటే ఎట్లా మన తానేదారు అంటే మన ఎస్ఐ, ఎంఆర్ఓ, తహసీల్దార్ ఎలా కూర్చుంటారో ఆ రకంగా కూర్చుంటే ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం అవుతుంది మా జయ మహాభారత్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా జయ మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆహ్వానించడం ఏంటంటే, మీ పిల్లల్ని ఎప్పుడు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఎంబీఏ చదవాలా, ఇది చదవాలని చెప్తున్నారు, వ్యాపారం చేయాలని చెప్తున్నారు తప్ప రాష్ట్రంలో బాణుడి ప్రతాపం రోజురోజుకు తీవ్రమవుతోంది. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయం 7 గంటల నుండే వేడి వాతావరణం మొదలవుతుండటంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్ఆర్ 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ్ కొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయనపల్లి మండలంలో తీవ్ర వడగాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జిల్లాలోని మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పునః ప్రారంభమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. ఏప్రిల్ 7న అనకాపల్లిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిలను ఎంపీ చేయాలనేదే తన తండ్రి చివరి కోరిక అని వెల్లడి. ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.